భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ వర్షం కరుణిస్తాడా? మ్యాచ్ రద్దయితే ఫైనల్ బెర్త్ దక్కేది ఎవరికి? ముంబైలోని చారిత్రక వాకెన్ స్టేడియంలో నేడు ఒక ఉత్కంఠ భరిత పోరాటానికి వేదిక కానుంది. టీ20 వరల్డ్ కప్ 2026 రెండో సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలబడుతున్నాయి. అయితే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి మారితే పరిస్థితి ఏంటి? అసలు వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఫైనల్ ఎవరు వెళ్తారు అనే అంశాలపై సరదా చర్చ జరుగుతుంది. ఇప్పటికే న్యూజిలాండ్ జట్టు ఫైనల్ కు చేరుకోగా నేటి విజేత జట్టు అమిత్ తేల్చుకోనుంది. వాతావరణ నివేదిక ప్రకారం ముంబైలోని నేడు వర్షం కురిసే అవకాశం దాదాపు 0% అని ఆక్వేదర్ పేర్కొంది. అంటే మ్యాచ్ కి ఎటువంటి ఆటంకం ఉండకపోవచ్చు. ఒకవేళ ఊహించని విధంగా వర్షం పడితే ఐసీసీ నిబంధనల ప్రకారం నేడు అదనంగా 90 నిమిషాలు సమయం కేటాయించారు. ఒకవేళ ఇవాళ మ్యాచ్ సాధ్యం కాకపోతే శుక్రవారం 6న రిజర్వ్ డే గా కేటాయించారు. ఈ రోజు కూడా మ్యాచ్ నిర్వహించేందుకు అదనంగా 120 నిమిషాలు సమయం ఉంటుంది. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ జరిగేలా చూసేందుకు అధికారులు ప్రయత్నిస్తారు. నిబంధనల ప్రకారం రిజర్వ్ డే రోజు కూడా మ్యాచ్ పూర్తిగా జరగకుండా పోతే సూపర్ 8 పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఇక్కడ టీమిండియాకు అసలైన చిక్కు వచ్చి పడింది. సూపర్ 8 లో ఇంగ్లాండ్ తన గ్రూప్ 2 లో అగ్రస్థానంలో నిలిచింది. కానీ భారత్ తన గ్రూప్ 1 లో రెండో స్థానంలో నిలిచింది. కాబట్టి మ్యాచ్ రద్దయితే గ్రూప్ టాపర్ గా ఉన్న ఇంగ్లాండ్ నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. అంటే భారత్ ఫైనల్ వెళ్లాలంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ ను మైదానంలో ఓడించాల్సిందే. వాకెన్ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉండడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. హ్యారీ బ్రోక్ సారథ్యంలో ఇంగ్లాండ్ జట్టు ఢీకొట్టేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో యువ భారత్ పక్క ముఖంతో సిద్ధమవుతుంది. 2022లో ఎదురైన చేదు అనుభవాన్ని మర్చిపోయి 2024 రివెంజ్ ను కూడా ఇక్కడ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.